రామలక్ష్మి విషయంలో సందీప్ శ్రీలత చెప్పిన విధంగానే ఆ మల్లేష్ రామలక్ష్మిని కట్టేసి బంధించేస్తాడు. అయితే నువ్వెవరో నాకు తెలుసు, నగల కోసమే వచ్చావని కూడా తెలుసు, నన్నే బురిడి కొట్టించి పోలీసుకు పట్టించాలని అనుకుంటున్నావా అని అయితే మాట్లాడుతూ ఉంటే ఇంతలో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తాడు. మల్లేష్ని బాగా పిచ్చగా కొట్టేస్తాడు. రామలక్ష్మిని విడిపిస్తాడు. అయితే నగలు తీసుకోబోతూ ఉంటే మల్లేష్ వాళ్ళ తాతయ్య మీదకి దాడి చేయబోతూ ఉంటే రామలక్ష్మి తన బ్యాగ్లో ఉన్న కత్తిని తీసి మల్లేష్ గొంతు మీద పెడుతుంది. మర్యాదగా నగలు ఇచ్చేసేయి, కదలేవంటే పొడిచి పాడేస్తాను అని అయితే చెప్తూ ఇక వాళ్ళ తాతయ్యకి చెప్తూ, తాతయ్య అక్కడున్నవన్నీ మన నగలే తీసుకుని వచ్చేసాడు అనేది చెప్పి అసలు నీకు ఆ నగలు ఎవరిచ్చారు ఏంటి అని మొత్తం అడుగుతుంది. ఇక సీతాకాంత్ తాతయ్య ముందే ఆ మల్లేష్ అయితే మొత్తం నిజం చెప్పేస్తాడు. సందీప్ నా దగ్గర అప్పు చేశాడు, ఆ అప్పుకి ఈ నగలు పెట్టుకోమని చెప్పాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా మనవడేంటి నీకు నగలు ఇవ్వడం ఏంటి, అప్పు చేయడం ఏంటి అన్నట్టుగా. ఆ మాటలు విని రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే సందీపే నగలు దొంగతనం చేశాడు అనేది కన్ఫర్మ్ అయింది, కానీ నా మీద ఎందుకు నెట్టేశారు. ఇక మొత్తం నిజాలు తెలుసుకున్న రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి ఆ మల్లేష్ని ఇంటికి తీసుకొని వెళ్తారు. సీతాకాంత్ కాళ్ళ ముందు పడేస్తారు. సందీప్ గురించి మొత్తం గుట్టుని బయట పెడతారు. అప్పుడు దాకా విర్రవీగిన సందీప్, శ్రీలత, శ్రీవల్లి నోర్లు ఒక్కసారిగా మోయించేస్తుంది రామలక్ష్మి.